డొనాల్డ్ ట్రంప్ కి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురు దెబ్బలతో డొనాల్డ్ ట్రంప్ ఇరకాటంలో పడుతున్నారు. ప్రపంచ దేశాల్లో నన్ను మించినోడు లేడు, నా అంతటి గొప్పోడు లేడు, నేనే చాలా గొప్పోడిని, నేనే దేవుణ్ణి, నేనే అనే రకంగా ఒక దురహంకారంతో దుస్సాహసంతో కొనసాగుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడ ఎందుకు నేను డొనాల్డ్ ట్రంప్ని దురహంకారి దుస్సాహసి అని మాట్లాడుతున్నానంటే, ఒకవైపు మన దేశ విదేశాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఆయన ఎటువంటి టారిఫ్ని విధిస్తున్నారు, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారో చూస్తున్నాం. మొన్నటికి మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కూడా నేను చేయడం వల్లే యుద్ధం ఆగిపోయింది, నేనే యుద్ధాన్ని ఆపేశాను, యుద్ధానికి కారణం ట్రేడ్ టాక్స్ అనే రకంగా మరోసారి మాట్లాడుకొచ్చారు. భారతీయ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు కాబట్టి నేను ఈ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తున్నాను. సో డొనాల్డ్ ట్రంప్ ఈ దురహంకారికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవ్వడం కోసం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో నిన్న సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ రమాఫోసా అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ రమాఫోసా భేటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అయితే అక్కడికి రాగానే డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దురహంకారాన్ని ప్రదర్శించారు, మరోసారి ఒక దుస్సాహసాన్ని ప్రదర్శించారు. ఇక్కడికి రమాఫోసా వచ్చింది కూడా అమెరికా సౌత్ ఆఫ్రికా మధ్య విభేదాలను తగ్గించుకొని సామరస్యంగా చర్చించుకొని తమ సత్సంబంధాలని దౌత్యపరమైనటువంటి అంశాలని మాట్లాడుకొని మరోసారి తమకున్నటువంటి ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం కోసమే వచ్చినట్టుగా రమాఫోసా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆయన అక్కడ కూర్చోబెట్టి గతంలో మాదిరిగానే మరోసారి ఒక వీడియో ప్లే చేశాడు. ఏం చెప్పాడంటే, ఆ వీడియోలో సౌత్ ఆఫ్రికా ఉన్నటువంటి తెల్లవారిని, అంటే సౌత్ ఆఫ్రికా ఉన్నటువంటి వైట్ పీపుల్ని, బేసిక్గా సౌత్ ఆఫ్రికా అంటేనే నల్ల జాతీయులుగా చెప్పబడుతుంటారు కాబట్టి అక్కడ కొంతమంది తెల్లవారిని సౌత్ ఆఫ్రికన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది, చంపేస్తోంది, మారణహోమం సృష్టిస్తోంది, వాళ్ళపైన దుశ్చర్యకు పాల్పడుతోంది అనేటువంటి ఒక వీడియోని ఏదో డొనాల్డ్ ట్రంప్ తన ఆఫీసులో అందరూ చూస్తుండగానే వీడియో ప్లే చేశారు. అయితే ఆ వీడియోకు సంబంధించి చెప్తూనే దీని గురించి మాట్లాడతా, నేను దీని గురించి సమాధానం చెప్పండి అంటే కొంత అహంకారంతో ఆయన మాట్లాడి కనబడుతోంది. ఒక రకంగా ఇద్దరి మధ్య దౌత్యపరమైనటువంటి సంబంధాలని కొనసాగించే విధంగా రిలేషన్షిప్ మంచిగా కొనసాగాలని చెప్పి సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ రమాఫోసా అక్కడికి వస్తే ఆయన డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలి, ఆ బాటి గురించి మాట్లాడాలి, ఏదైనా సామరస్యంగా మాట్లాడాలనుకుంటే సామరస్యపై అంశాల గురించి మాట్లాడాలి. కానీ మరోసారి దురహంకారంతో ఏం చేశారంటే, అక్కడి దేశంలో తెల్లవారిని ఏం చేయాలనుకుంటున్నారు మీరు, ఇలా ఈ రకంగా ఇబ్బంది పెడతారు, శ్వేత జాతీయులపైన ఈ మారణహోమం ఏంటి అనే రకంగా వీడియోలు ప్లే చేసి మరి ఆయన ఒక రకంగా క్వశ్చన్ చేస్తూ రమాఫోసా పైన ఆగ్రహం వెలగక్కారట.